సిగ్నల్స్, ట్రాఫిక్ సిగ్నల్స్ అనేది పాటించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అవి మ్యాక్సిమం 60 సెకండ్స్, 45 సెకండ్స్, 1 మినిట్ లోపు, ఒక్కొక్క దగ్గర 30 సెకండ్స్, 20 సెకండ్స్ కూడా ఉంటాయి. ఒక 20-30 సెకండ్లు, అర నిమిషము, 1 నిమిషం వల్ల మనము పెద్దగా మనకు అంత మనం సాధించలేనంత విషయాన్ని మనం ఏమో మిస్ చేసుకోలేము. కాబట్టి తప్పకుండా ట్రాఫిక్ సిగ్నల్ని పాటించాలి. అదేవిధంగా వాహనానికి, వెహికల్కి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ పెట్టుకోవాలి. ఏమేమి డాక్యుమెంట్స్ తెలుసా మీకు? మనము వెహికల్ నడిపేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ మనకు పాటు పెట్టుకోవాలి. ఏమేమి పెట్టుకోవాలి? డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకోవాలి, ఆర్సీ పెట్టుకోవాలి, పొల్యూషన్ పెట్టుకోవాలి. చెప్పండి, ఇప్పుడు విధంగా ఇది యూటర్న్ ప్రొహిబిటెడ్ చేయకూడదు. అట్లా ఇక్కడ చెప్పాను కదా ఇందాక, ఆరెంజ్ కొట్టకూడదు. ఎమర్జెన్సీ అనుకుంటుంది. ఏంటి హాస్పిటల్? హెల్మెట్ లేకుండా కాదు, ఆపోజిట్ డైరెక్షన్ చూడండి. మనం ఆడింది ముందు వాళ్ళని చెప్పేసి ఆపోజిట్ కావచ్చు. ఇక్కడ ఇక్కడ పిల్లలు ఇద్దరు వెళ్తున్నారు. దీని అర్థమైంది అక్కడ స్కూల్ ఉందని అర్థం, అక్కడ స్లోగా వెళ్ళాలి అని అర్థం. అట్లానే చాలా మనకి రోడ్ ఎట్లా ఉంది అని చూపిస్తూ ఉంటాయి. స్పీడ్ బ్రేకర్ ఉంది, అట్లాంటి వాటి అన్నింటి కూడా ఈ గుర్తు మనం చూపించి కాస్ట్లరీ సైజ్. ఇంకా ఒకటి ఉంటుంది, ఇంకొకటి స్క్వేర్ షేప్ లో ఉంటుంది. ఇప్పుడు చెప్పండి ఎన్ని రకాలు ఉన్నాయి మనకు సిగ్నల్స్? 3 టైప్స్. ఏంటంటే అది మ్యాండేటరీ సైజ్, కాస్ట్లరీ సైజ్ అండ్ ఇన్ఫర్మేటరీ సైజ్. ఇన్ఫర్మేటరీ సైజ్ వర్ష గారిని ఈ యొక్క కార్యక్రమం గురించి ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. హెల్మెట్ పెట్టుకోవడం అక్కడ ఆ వాహనని కనిపిస్తే ఎక్కడ క్లాస్ తీసుకుందనే భయానికి హెల్మెట్ పెట్టుకున్నాను తప్ప. చూడు కదా, హెల్మెట్ పెట్టుకోవడంలో నిర్లక్ష్యం చేసే మాలాంటి వాళ్ళ కోసమైనా ఆ మహారాజు ఇంకా నిరుదూరేలు పడతారు. సేఫ్టీ ఉంటుంది. ఏదైనా కొన్ని బెలూన్ ఉన్న వెహికల్స్ ఉంటాయి కదా, బెలూన్ అనేది ఓపెన్ అవుతాయి, మనం అనేది సేఫ్టీగా ఉంటాం. కంపల్సరీగా సీట్ పెట్టుకోవడం అనేది. రిస్ట్రైనెంట్ చిన్ స్టాప్ ద్వారా దాన్ని ధరించండి. రైడర్ అండ్ పిలియన్ రైడర్ ఇద్దరు కూడా హెల్మెట్ ధరించి బండి మీద ట్రావెల్ చేయాలి. అలాగే కారులో వెళ్తున్నట్లయితే ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించండి. ఇది ప్రమాద సమయంలో మనల్ని కాపాడుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ సూచనల్ని పాటించి రోడ్డుపై భద్రంగా తమ తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. వివేచనతో వాహనాలను వినియోగించడం మన కర్తవ్యం. కాబట్టి
జీబ్రా క్రాసింగ్ల వద్దే రోడ్డు దాటడం, బస్సు ఆగినప్పుడు మాత్రమే ఎక్కడం దిగడం చేస్తానని తెలుపుతున్నాను. ప్రాణం ఎంతో విలువైనది. హెల్మెట్ సీట్ బెల్ట్ లేకుండా మితిమీరిన వేగంతో నిర్లక్ష్యంతో అవగాహన రాహిత్యంతో వాహనాలు నడపడం ప్రమాదం. అది దిద్దుకోలేని తప్పు అవుతామని గ్రహిస్తున్నాను. తగిన వయస్సు లేకుండా, లైసెన్స్ లేకుండా ఫోన్లో మాట్లాడుతూ మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడపడం జీవితాలను నాశనం చేస్తుందని ప్రచారం చేస్తున్నాం. రహదారులు నీడనిచ్చే చెట్లతో మెరిసిపోవాలి తప్ప రక్తపు మరకలతో తడిసిపోకూడదని విజ్ఞతతో వ్యవహరిస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. ఈ రోజు చక్కగా ఎన్నో విషయాలను నేర్పించారు. మీరు వీటిని విని వదలకుండా మీ పేరెంట్స్ కి ఏ విధంగా హెల్మెట్ పెట్టుకొని వెళ్ళాలి, పెట్టుకోకుండా వెళ్ళొద్దని, ముగ్గురు మీ అన్నయ్యలు కలిసి బండి మీద వెళ్ళొద్దని, చిన్న చిన్న వయసులోనే ఈ రోజుల్లో మనము ఏమైపోతున్నారు యాక్సిడెంట్లో. చాలా మంది మొన్న కూడా ఒక పేరెంట్ ఈ పేరెంట్స్ చాలా మంది అన్నయ్యలు ముగ్గురు కలిసి వస్తారు, వెళ్ళేటప్పుడు ఏదో ఒక యాక్సిడెంట్ కి దుర్మరణం పాలవుతున్నారు. ఆ విధంగా కాకుండా ఈ రోజు అంటే మనకు ఎన్నో మంచి మంచి ప్రొజెక్టర్ ద్వారా కూడా మీరు వెళ్ళి వీక్షించారు కదా. ఆ విధంగా కాకుండా ఆ విధంగా మీ అన్నయ్యలను మీ పేరెంట్స్ ని యాక్సిడెంట్ కి లోన్ కాకుండా చక్కగా వెళ్ళాలి. రేపు మీరు కూడా ఎవరైనా వెహికల్ నడిపించి కూడా సరి అయినటువంటి మార్గంలో నడిపించి మన ప్రాణాలను మనము కాపాడుకోవాలి. ఈ విధంగా సూచించడానికి సిబ్బందికి మా వాళ్ళందరికీ కూడా మా వర్గీరాము మా అవగాహన కల్పించిన ట్రాఫిక్ సిబ్బందికి మరియు పోలీసులకు, నగర ఏసీపీ గారికి, మా వసతి గృహంలో రోడ్డు భద్రతపై నిర్వర్తించిన అవగాహన కల్పించినందుకు వారికి మా డిపార్ట్మెంట్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్గా తరఫున ధన్యవాదాలు. వారికి అభినందన కూడా తెలియజేయడం. మరి బీసీ వెల్ఫేర్ అధికారుల సమన్వయంతో ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇక్కడ మరి 300కు మించి బాలబాలికలు మరి ఇక్కడ హాజరు కావడం, వారు శ్రద్ధగా వినడం, మరియు నా యొక్క సహచరుడు ఆర్మూరు మరి ఎంబీఏ వివేకానంద రెడ్డి గారు కూడా వారు చక్కని ఇచ్చారు. అలాగే తన బీసీ షెడ్యూల్ ఉన్నా కూడా వారు మరి ఏసీపీ గారు శ్రీనివాస్ గారు రావడం, అలాగే టౌన్ సిఐ గారు రావడం, మరి బీసీ సంక్షేమ అధికారులు మరి వారు కనుచో మన నిజంగా పట్టణం నుంచి రావడం నిజంగా చాలా సంతోషదాయకము. ముఖ్యంగా ఏంటంటే మానవ జన్మ గొప్ప వరం అని మనం పురాణాలు చెప్తున్నాయి. మరి భగవంతుడు మనల్ని 100 ఏళ్ళు బతుకురా అని మనకు ఈ భూమి మీదకి పంపిస్తే మరి మనము ట్రాఫిక్ నియమాలు పాటించకుండా అర్ధాంతరంగానే మనము తనువును సాధిస్తున్నాము. మరి ఎందుకంటే హెల్మెట్ ధరించక అంటే అన్నీ తెలుసు. ఇప్పుడు బైక్ నడిపే వారికి హెల్మెట్ పెట్టుకోవాలని తెలుసు, కారులో కూర్చొని ప్రయాణించే వారికి కానీ డ్రైవింగ్ చేసే వాళ్ళకి కానీ సీట్ బెల్ట్ పెట్టుకోవాలని చెప్పి అన్నీ తెలుసు. కానీ ఏంటంటే మనం నిర్లక్ష్యపు నీళ్ళలో బతుకుతున్నాము. కాబట్టి ఏంటంటే ఒక్కసారి చేస్తే తప్పు అంటారు, రెండోసారి చేస్తే పొరపాటు అంటారు. మరి ఆ పొరపాటే అలవాటుగా మారుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఆ తప్పు చేయడమే అలవాటుగా మరి ప్రజలు అనుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే అది వాళ్ళకే నష్టం. ఎందుకంటే చూస్తున్నాం ఇప్పుడు మన వివేకానంద రెడ్డి గారు చెప్పినట్టు గణాంకాలు చెప్తున్నాయి. 150,000 మంది అంటే అంత నాట్ జోక్. మరి ఒక 5 లక్షల మంది
మరి గాయపడడం తీవ్రంగా. అంటే 6 లక్షల కుటుంబాలు మరి రోడ్ల మీదకి రావడం అంటే వాళ్ళ కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి. ప్రతి సంవత్సరం 6 లక్షలు అంటే చూడండి, 5 ఇయర్స్ 10 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ కోటి ఫ్యామిలీస్ మరి ఇట్లా బతకడం. అది ప్రభుత్వంపై కూడా ఎంతో భారం ఉంటుంది, అది ఆర్థిక భారం కూడా ప్రభుత్వంపై ఉంటుంది. దానికి మించి కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతాయి. ఎందుకంటే ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటారు, ఇంటి యజమాని చనిపోయాడు అనుకోండి, ఆ పిల్లల్ని చదివించే స్తోమత ఉండదు. రోజు రోజుకి పెరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాల్ని అరికట్టే చర్యల్లో భాగంగా మన తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు తీసుకున్న ఇనిషియేషన్ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్లలో పిల్లలకి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం అని తెలియజేశారు. అందుకనే ఈరోజు బోధన్ పట్టణంలో గౌరవ డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరియు బీసీ సంక్షేమ హాస్టల్లో నిర్వహించడం జరిగింది రోడ్డు అవగాహన పిల్లలకి. సో ఇందులో భాగంగా వారికి రోడ్డుని ఎలా వాడాలి, పాదచారులుగా మనం రోడ్డుపై ఎటువైపు నుండి నడవాలి అనేటటువంటి చిన్న టెక్నిక్స్తో పాటు వాళ్ళకి హెల్మెట్ పై అవగాహన కల్పించడం జరిగింది. వారి తల్లిదండ్రులకు కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ వారు తెలియజేయాల్సిందిగా వాళ్లకు సూచించడం జరిగింది. అలాగే ఇప్పుడు ప్రతి సంవత్సరము మనకు ఇంతకుముందు కరోనా వచ్చినప్పుడు 1,50,000 మంది మాత్రమే ప్రాణాలు కోల్పోతే ఇప్పుడు ప్రతి సంవత్సరం దాదాపు మన దేశంలో 1,50,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అందులో 3.5 లక్షల మంది క్షతగాత్రులుగా మిగిలిపోతున్నారు. దాని అర్థం ప్రతిరోజు ప్రతి 3 నుంచి 4 నిమిషాలకి ఒక ప్రాణం ఎక్కడో ఒక చోట పోతున్నది. సో దీన్ని అరికట్టాలి. మన తెలంగాణ రాష్ట్రాన్ని కనుక చూసుకున్నట్లయితే భారతదేశంలో 8వ పొజిషన్లో ఉంది. సో ఇది తగ్గాలి, ఇది మన రాష్ట్రం పై 10th ఉండకూడదు, చివరిలో ఉండాలి అనే సంకల్పంతో ఏదైతే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగిందో దాంట్లో భాగంగా పోలీస్ వారు, ట్రాఫిక్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరం కూడా అవగాహన కార్యక్రమం పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ద్వారా పిల్లలకి మనం గమనించినట్లయితే ఎక్కువగా ఈ రోడ్డు విక్టిమ్స్లో 5 to 9 చిల్డ్రన్, 5 to 9 ఇయర్స్ ఏజ్ వాళ్ళు 50,000 మంది, 9 to 15 వాళ్ళు 70,000, 15 to 25 to 30, 15 to 30 ఏజ్ మధ్యలో చాలామంది చనిపోతున్నారు. దానికి కారణము మైనర్లకు వాహనాలు ఇవ్వడము, మైనర్ల వాహనాలు నడపడము, వారికి అవగాహన ఉండకపోవడం. సో ఇక్కడ మనకి గమనించాల్సింది ఏంటంటే చట్టాలు చాలా స్ట్రిక్ట్ చేయబడ్డాయి. మైనర్లకు కనుక వాహనం ఇచ్చినట్లయితే 25,000 రూపాయల జరిమానాతో పాటు ఆ గార్డియన్కి కానీ పేరెంట్స్కి కానీ జైలు శిక్ష వేసే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మైనర్లకి వాహనాలు ఇవ్వకండి. అలాగే రోడ్డు హెల్మెట్ విత్ రిస్ట్రైనెంట్ చిన్ స్ట్రాప్ ద్వారా దాన్ని ధరించండి. రైడర్ అండ్ పిలియన్ రైడర్ ఇద్దరు కూడా హెల్మెట్ ధరించి బండి మీద ట్రావెల్ చేయాలి. అలాగే కారులో వెళ్తున్నట్లయితే ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించండి. ఇది ప్రమాద సమయంలో మనల్ని కాపాడుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ సూచనల్ని పాటించి రోడ్డుపై భద్రంగా తమ గమ్యస్థానాలు